ఐడిపిఎల్ భూములపై విచారణకు ఆదేశించిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరపు కృష్ణారావు. ఐడిపిఎల్ భూములపై సమగ్ర విచారణ జరిపించాలి, తాను రాసిన లేఖపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించి విచారణకు ఆదేశించేందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నానని బీఆర్ఎస్ కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు పేర్కొన్నారు. మంగళవారం జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై వచ్చిన ఆరోపణలో ఏ ఒక్కటి కూడా దేనికైనా సిద్ధమన్నారు. ఆ భూముల్లో నిరుపేదలు 70 నుంచి 80 ఏళ్లుగా ఉంటున్నారని, వారి జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదని ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తనకు కల్వకుంట్ల కవిత ఎలాంటి లీగల్ నోటీసులు పంపివ్వలేదని, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆరోపణలు ప్రత్యారోపణలు సహజమని పేర్కొన్నారు. ఐడిపిఎల్ అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిందని, సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐతో విచారణ జరిపించాలని కోరుతున్నట్లు తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారంలోని సర్వే నెంబర్ 307లో షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకెబుడి గాంధీకి సంబంధించిన డాక్యుమెంట్లు బయటపడ్డాయని చెప్తున్నారని, దానిపైన కూడా విచారణ జరిపించాలని లేఖలో కోరానని, దానిపైన కూడా సీఎం ఆలోచన చేయాలనేసి ఈ మీడియా ముఖంగా సీఎం రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేశారు. అలాగే గత 2 రోజుల క్రితం సీఎంకు తాను లేఖ రాశానని, ఐడిపిఎల్ భూములపై విచారణ జరిపించాలనేసి సీఎంకు లేఖ రాసిన సందర్భంగానే సీఎం త్వరగా స్పందించి దీనిపై విజిలెన్స్ ఎంక్వైరీ వేశారని, దానికి గాను సీఎంకు ధన్యవాదాలు తెలుపుతున్నాననేసి మాధవరావు కృష్ణారావు మీడియా ముఖంగా తెలిపారు. ఈ సమగ్ర విచారణ తర్వాత దీనిలో దోషులు ఎవరు అన్యాక్రాంతులు అక్రమార్కులు ఎవరు అనేది పూర్తిగా తేలిపోతుందనేసి కృష్ణారావు పేర్కొన్నారు.